ప్రధానంగా బీజేపీతో ఎందుకు అలవెన్స్ పెట్టుకోవాల్సి వచ్చిందన్నప్పుడు ప్రధానంగా ఒకటే చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు ముస్లింకి ఏమి వ్యతిరేకత కాదు. గుజరాత్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ అనేక మందికి సీట్లు ఇచ్చి అనేక మందిని గెలిపించుకుని ఏ పార్టీ నాయకుడైనా అన్ని కులాలకి మతాలకి సంబంధించి ఉంటారు. ప్రధానంగా ప్రజలకి డెవలప్మెంట్ అభివృద్ధి మీద ఏ ప్రాంతంలోనైనా ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా అభివృద్ధి చేశాను, ఈ దేశాన్ని కూడా ఈ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన అంటాం. ప్రజలు నమ్మవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని దేశంలో కాదు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. భారతదేశంలో గుజరాత్ తరహాలో అభివృద్ధి అన్ని రాష్ట్రాలకి జరగవలసిన ఆవశ్యకత ఉంది. అటువంటి అభివృద్ధి ఒక్క నరేంద్ర మోడీ గారే చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అనేక సార్లు అనేక రకాలుగా వెళ్ళి వచ్చి చెప్పిన తర్వాత కేవలం తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చిందని చెప్పడం చాలా దారుణమైన విషయం.